జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నిజంగా నీ రుణం తీర్చుకోలేని వర్ష. ఏదో రకంగా ప్రియాని నా జీవితంలోకి రాకుండా ఆపగలిగావంటే నాకదే చాలు వర్ష. ఆ తర్వాత నిన్నస్సలు డిస్టర్బే చేయను. ఇప్పుడు నేనేం చేయాలి సార్? అదిగో అక్కడ మొబైల్లో వీడియో ఆన్ చేస్తాను. మనమిద్దరం ప్రేమికుల్లాగా మాట్లాడుకుని ఆ వీడియోలో రికార్డ్ అయ్యేలాగా హక్ చేసుకుంటే చాలు. హే, ఇది జస్ట్ యాక్టింగ్ వర్ష. నీ కళ్ళ ముందే ఆ వీడియోని ప్రియకి పంపించి ఆ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేసేస్తాను. అది కూడా నీ కళ్ళ ముందే వర్ష. ప్రామిస్. మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని అనుమానించట్లేదు సార్. థ్యాంక్ యూ వర్ష. నీలాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి వీడియో ఆన్ చేయమంటావా? ఐ లవ్ యూ వర్ష. నువ్వు లేకపోతే నేను లేను. ఐ లవ్ యూ సో మచ్. ఈ రోజు నటనతో మొదలైంది, రేపు నిజం చేస్తానే పిచ్చి వర్ష. కార్తిక, ఇటివ్వు. ఏంటి? ఏం చేస్తున్నావు? వదులు. తీయొద్దు. నీకు చెప్పు. అది నా లక్కీ కడియం. ఎందుకు తీసావు? ఇది నీకు లక్కీ ఏమో గాని, కానీ ఇది కనుక నీ చేతికుందంటే ఆ డ్రగ్స్ కేసులో నువ్వు దొరికిపోతావు. పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తారు. అది జరగకూడదంటే ఇది నీ చేతిలో ఉండకూడదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? పోలీసులు నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? పోలీసులు అరెస్ట్ చేసింది దాన్ని. నాకేంటి సంబంధం? నీకేం సంబంధమా? అసలు చేసిందంతా నువ్వే అన్న విషయం పోలీసులకు తెలియపోయినా నాకు తెలుసు. నువ్వు ఆ డ్రగ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ముఖాన్ని కవర్ చేసుకున్నావో గాని నీ చేతికున్న కడియం మాత్రం అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దాని ఆధారం చేసుకుని ఎంక్వైరీ చేస్తే అడ్డంగా దొరికిపోతావు. ఓహో, అంటే పోలీసుల దగ్గర కడియాన్ని చూపించి అది కావేరిది కాదు అని నమ్మించి నీ ముద్దుల కూతుర్ని బయటకు తీసుకొచ్చావా? అలా కాకుండా ఆ కడియం నీదని చెప్పుంటే ఈ పాటికి పోలీసులు నిన్ను అరెస్ట్ చేసుండేవాళ్ళు. చెప్పాల్సింది. ఎందుకు ఆగిపోయారు? విన్నావుగా రాణి, ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించడం తప్పు. 4 రోజులు తనని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుంటే బుద్ధొచ్చేది.
అయ్యో పాపం అంటే ఎలా మాట్లాడుతుందో చూడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ పాపం చేసింది కార్తీక్ అనే విషయం పోలీసులకు చెప్తాం పదా. ఏంటండి మీరు మాట్లాడేది? పిల్లల్ని తీసుకెళ్లి మనమే పోలీసులకు అప్పగిస్తామా? తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలి గాని పోలీస్ స్టేషన్లో పెట్టించడం కాదండి సరైన శిక్ష అంటే. చూడు, ఏదో నీ అదృష్టం బాగుండి ఈ కేసులోంచి బయటపడ్డావు. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండు. అలవాటు మానుకో, లేదంటే నీ లైఫే నాశనం అయిపోతుంది. కావేరి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. బాగా అలసిపోయినట్టున్నావు. కాసేపు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. పంకజం, అయ్యగారు. కావేరికి ఏదైనా జ్యూస్ తీసుకురా. అట్టగా అయ్యగారు. కావేరి, తీసుకోమ్మా. తాగమ్మా. ఇది నేను తాగాలా? తాగమ్మా. నువ్వు ఇస్తే తాగాలా? కావేరి, తాగు కావేరి. కావేరి, కావేరి, మాట్లాడకు, మాట్లాడకు, మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హతే లేదు. అసలు నువ్వు నన్ను కన్న తల్లివేనా? ఇన్నాళ్ళు నిన్ను అమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నువ్వు నాకు అమ్మవే కాదు.